మార్చి 1వ తారీఖు నుండి జరగబోతున్నటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కి సంబంధించి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ మనకి అఫీషియల్ వెబ్‌సైట్ అయినటువంటి be.ap.government.in ఈ సైట్‌లో మనకి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారు. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూద్దాం. అందుకు సంబంధించి ముందుగా గూగుల్‌లో be.ap.government.in అని ఎంటర్ చేసినా పర్లేదు, లేదా నేను ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద ఎంటర్ చేసి గో మీద ప్రెస్ చేయగానే మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అని చెప్పేసి ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది మనకి. ఇంటర్మీడియట్ థియరీ ఎగ్జామినేషన్కి సంబంధించి మార్చి 1 నుంచి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ని 2 రకాలుగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ వాళ్ళ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ మార్చిలో వాళ్ళు రాసినటువంటి ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చినా సరిపోతుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, లేదా డేట్ ఆఫ్ బర్త్ కాకపోతే ఫుల్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ అదర్ రికార్డ్. అంటే మనం ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్తో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఫస్ట్ ఇయర్ వాళ్ళు లాస్ట్ ఇయర్ 10th క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, లేదా హాల్ టికెట్ నెంబరు, వాళ్ళ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉన్నటువంటి నేము యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సేమ్ అట్లాగే సెకండ్ ఇయర్ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఇంటర్మీడియట్ యొక్క ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళేమో 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తే, సెకండ్ ఇయర్ వాళ్ళు వాళ్ళ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ లేదా ఫుల్ నేమ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేయొచ్చు. లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ కోసము ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు ఎంటర్ చేసైనా సరే హాల్ టికెట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేయాలో ఒకసారి చూద్దాం. అలా డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మనకి హాల్ టికెట్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ యొక్క హాల్ టికెట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం హాల్ టికెట్ నెంబరు, నేము, క్యాప్చా కోడ్ అలా కానీ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా కోడ్ ఇలా కానీ ఎంటర్ చేసి మనం హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా be.ap.government.in సైట్లో మార్చి 1 నుంచి జరగబోయే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.